రేపు జరగబోయే తెలంగాణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేష్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా జేఏసీగా ఏర్పడి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ ఫర్ బంద్ కార్యక్రమాన్ని వంగా రవి యాదవ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో రేపు 18-10-2025 నాడు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, యువత మేల్కొని వ్యాపార వాణిజ్య సంస్థలను, విద్యా సంస్థలను బంద్ చేయాలని, ప్రతి బీసీ బిడ్డ ఖచ్చితంగా రోడ్డుపైకి వచ్చి బంద్ పాటించాలని కోరుచున్నాము. గత 70 సంవత్సరాలుగా అణిచివేయబడిన బీసీలు ఇకనైనా మేల్కొని బీసీలు స్వతంత్రంగా విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అగ్రవర్ణ రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మేమెంతో మాకంత వాటా కావాలని గలం విప్పాలని ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ శ్రీకృష్ణ, మహిళా నాయకురాలు ములుక ఇందిర, వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కు అశోక్, ముదిరాజ్, గొల్లపల్లి సుధాకర్, పెంచాల యోగేశ్వర్ తదితరులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ బీసీ సమాజానికి బీసీ రాజ్యాధికార సమితి నుంచి మా యొక్క ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము. రేపు జరగబోయేటువంటి తెలంగాణ జేఏసీ బీసీ బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నటువంటి బీసీలను 42% పరిమితం చేసినా కూడా ఓపికతో మేము ఇప్పటి వరకు ఊరుకున్నాము. ఇక ముందు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి రేపు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయడానికి మేము బంద్కు పిలుపునిచ్చాము. కావున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డలు, ఉద్యోగస్తులు, మేధావులు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, మహిళలు, యువత, విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా, డాక్టర్లు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయవలసిందిగా మేము ఈ బీసీ రాజ్యాధికార సమితి నుంచి కోరుతున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్షం కానీ అందరూ ఏదైతే మేము ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్తున్నారు, మరి అందరూ ప్రకటించినప్పుడు అసలు ఎవరిపైన పోరాటం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయ పార్టీలు గుర్తించుకోవాల్సింది ఒకటే విషయము, 9th షెడ్యూల్ని అది కన్ఫర్మ్ మొత్తం చేసేసి ఏదైతే ఉందో పార్లమెంట్లో మీరు బిల్లు పెడితే ఖచ్చితంగా 42% ఈ రిజర్వేషన్లు బీసీలకు అమలైతాయని చెప్పి పదే కోర్టులు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు పోయి మళ్ళీ లిపిటిషన్ వేసినా కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఎమ్మటే మీ రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, మిగతా ఇంకా చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీల అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మీరు ముక్తకంఠంతో మీ ఎమ్మెల్యేలు అందరితోటి కూడా, మీ బీసీ ఎమ్మెల్యేలు అందరితోటి కూడా రాజీనామాలు కూడా చేయించాలి అవసరమైతే. లేదంటే పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్టడానికి ప్రతి ఎమ్మెల్యే తోటి, ఎంపీ తోటి సంతకాలు సేకరించి మీరు 9th షెడ్యూల్ను అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా యువత ముఖ్యంగా మేలుకోవాల్సింది ఏంటంటే, ఎవరి పంచన చేరకుండా స్వతహాగా మీకు మీరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు సృష్టించి తద్వారా బీసీలకు కావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరిగా చేసుకొని విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ నాయకులందరికీ, బీసీ కుల బంధువులందరికీ, ప్రతి కులం నుంచి ప్రతి కుల పెద్ద మనిషి ఏదైతే ఉందో వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంద్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ వంగా రవి యాదవ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.